Hello, this is Dr. Harika, homeopathic physician from Bhimavaram. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అండ్ గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అని కూడా. సో దీన్ని ఎందుకు మనం సెకండ్ బ్రెయిన్ అంటాం అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు. సో మన గట్లో చాలా ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. కానీ గుడ్ బ్యాక్టీరియా శాతం అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఎలా అయితే ఫుడ్ అవసరమో ఆ బ్యాక్టీరియాకి కూడా ఫుడ్ అవసరం. సో అది మెయిన్‌గా ఫీడ్ అయ్యేది ఫైబర్ మీద. సో ఎప్పుడైతే మనం మంచి ఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్స్, నట్స్, సీడ్స్, మిల్లెట్స్ ఇలా ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు ఈ గట్ బయోమ్ అనేది ఆ ఫైబర్ మీద ఫీడ్ అయ్యి అది గుడ్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ గానీ, మనకు కావాల్సిన మంచి హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తదనమాట. మనం వింటూ ఉంటాం సెరటోనిన్. ఇది 90% అనేది మన గట్‌లోనే ప్రొడ్యూస్ అవుద్ది బ్యాక్టీరియా వల్ల. సో, ఈ హార్మోన్ అనేది మన గట్‌లో ఉన్న నరాల ద్వారా బ్రెయిన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఈ సెరటోనిన్ వల్ల మన మూడ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ప్లెజెంట్‌గా ఫీల్ అవుతాం. అందుకే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా గట్ ఫీలింగ్ అని. సో, మన ఫీలింగ్ అనేది ఆ గట్‌లో స్టార్ట్ అవుతుందనమాట. సో, ఈ బ్యాక్టీరియా అనేది మనకి పెరగాలంటే మన గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. అందుకే మనం వెజిటబుల్స్‌తో చేసుకునే కాంజీ గానీ, ఫర్మెంటెడ్ ఫుడ్స్, మిల్లెట్స్‌తో చేసే అంబలి గానీ, ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన పొట్టలో గుడ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. సో, దానివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ కూడా మనకి తగ్గుతాయన్నమాట. సో, దీనికి నేను ట్రీట్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్ కేసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్ యూ.